సో మచ్ ఫర్ వాచింగ్ సుమతి శతకం. నాకు మంచి సక్సెస్ ఇచ్చారు, మంచి గుర్తింపునిచ్చారు. సో హ్యాపీ. ఒక ఛాన్స్ అనే దాన్ని నిలబెట్టుకుని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సో ఈ వీడియో చూసిన సినిమా రంగం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ టు వాచ్ సుమతి శతకం అనేది క్రియేటర్స్. నేను అంత ఎఫర్ట్స్ పెట్టి అంత చేశానండి. సో దానికి తగ్గ రిజల్ట్ వచ్చింది. సో వస్తుందని భావిస్తున్నాను. చూద్దామండి. ఆడియన్స్ థియేటర్ రావాలి అంటే మాత్రం ఒకసారి థియేటర్కి వస్తేనే ఎందుకు వచ్చామనేది మాత్రం అర్థమవుతుంది. సో రావాలి అంటే సుమతి శతకం మీరు చూడాలి. చూశారు అంటే మాత్రం ఎప్పుడు మీరు అసలు డిసప్పాయింట్ అనేది అవ్వదు. This is Saili as Sumati, and today we just came out of the movie, and the reviews are amazing. Receiving so much of love. People are really loving Sumati character and Amari get-up. Thank you so much everyone for showering so much of love. Thank you for accepting me and love me. Thank you. బుల్రాజు పబ్లిక్ ఫిగరు. సో ఊరి ప్రెసిడెంట్ అనమాట. చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. అండ్ ఇప్పటిదాకా జనాలు అడుగుతున్నారు ఏదన్నా కనపడట్లే అని. ఫుల్ ఎంత కనపడుతుందా వచ్చి చూడండి. ఇది కూడా చూడకుండా ఇంకా ఏదన్నా నువ్వు మంచి బాగా కనపడట్లే అంటే నేనేం చేయను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అండి. సెన్సార్ కట్లో ఒక్క కట్టు కానీ ఒక మ్యూట్ కానీ ఒక బ్లర్ కానీ లేకుండా సినిమా చూసిన వెంటనే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఇది దాదాపు ఒక 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడే జరిగింది ఇలాగా. ఇప్పుడు హాయ్ అండి, నమస్తే. నేను కూడా సుమతి శతకం అనే ఈ మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. సరికొత్తగా ఉంటుంది. మీరు చూసి ఈ సుమతి శతకం అనే సినిమాని అమరదీప్ గురుని మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా ఉంది. నేను ఇప్పుడే చూశాను. అంటే మాకు తెలిసినంత వరకు మేము క్యారెక్టర్ వరకే చేస్తాం కదా, కానీ ఒకసారి సినిమా చూసాక నేను చాలా తిరిగిపోయాను. చాలా బాగుంది. మీరు కూడా ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి సినిమాలు చేస్తున్నాను. ఈ మధ్య చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి. బట్ ఈ సినిమాలో అమర్దీప్ నాకు చాలా సంవత్సరాలు తెలుసు. నాయుడు అన్న డైరెక్టర్ నాయుడు కూడా నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఈ సినిమాకి మంచి అవకాశం ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా మాత్రం నేను ఈ అమ్మాయి ఒకసారి చూసి వచ్చాక నేనే షాక్ అయ్యాను. అమ్మర్ అయితే సూపర్ యాక్టింగ్ చింపేశాడు మా తమ్ముడు మాత్రం. అందరూ కూడా చూసి తను బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. కథ చాలా కొత్తగా ఉందండి. ఒక సినిమాకి హీరో కథేనండి. కథ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఈ కథను చూస్తే చాలా థ్రిల్ అవుతారు. అంటే లవ్ స్టోరీ ఎందుకు హీరోయిన్ అసలు ఎందుకు లవ్ చేయాలి అనేది ఒక నేను స్టోరీ రిలీవ్ చేయకూడదు. మీరు వచ్చి చూస్తే మాత్రం ఏంటి ఈ కొత్త స్టోరీ అనేది మాత్రం మీరు థ్రిల్ అవుతారండి. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఉందండి మ్యాక్సిమం పంతులు క్యారెక్టర్ దూరంగానే ఉండాలనుకుంటుంటారు, కానీ వద్దనుకుంటే అవే వస్తూ ఉంటాయి. బట్ ఏదైనా నటుడుగా సినిమా పరంగా సినిమాకి వన్ ఆఫ్ ది పిల్లర్ కాబట్టి కథను నడిపించే 4 వేషాల్లో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వేషం కాబట్టి ఈ పంతుల వేషం నేను ఒప్పుకున్నాను, చేశాను. చాలా అద్భుతం. నేను చెప్పడం ఆడియన్స్ మధ్యలో చూస్తే వాళ్ళు కూడా దే ఆర్ ఎంజాయ్డ్ అలాట్. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో అమర్దీప్ కూడా మంచి బ్రేక్ రైట్ టైంలో పడింది. ఖచ్చితంగా వరుసగా ఆయన సినిమా తీసుకుంటారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత రవితేజ గారు, కొద్దిగా అల్లరి నరేష్ గారు సినిమాలాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. హ్యాపీగా మీరు పెట్టే రూపాయికి సినిమా మొత్తం కూడా మీరు ఎంజాయ్ చేసి ఆనందపడి నవ్వుకుంటే ఇంటికి వెళ్తారు.